హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో రీసెంట్గా రిలీజ్ అయిన చందు ఛాంపియన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్రెషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ 2017లో మహారాష్ట్రలో ఉన్న ఒక చిన్న విలేజ్లో స్టార్ట్ అవుతుంది. మురళీకాంత్ పేట్కర్ అనే ఒక ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద కేసు పెట్టాలి అంటాడు. ఇన్స్పెక్టర్ సచిన్ ఆ మాటలకి షాక్ అయ్యి ఎందుకని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద కేసు పెట్టాలని అడుగుతాడు. దానికి ఆయన మాట్లాడుతూ, నాకింతవరకు అర్జున అవార్డు ఇవ్వలేదు అంటాడు. అసలు అర్జున అవార్డు ఎవరికి ఇస్తారు అంటే స్పోర్ట్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఆ అవార్డు ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ ఆనర్. మురళీకాంత్ ఆ అవార్డుని తన గుర్తింపు కోసమో లేదో తన మర్యాద కోసం అడగట్లేదు. ఆ అవార్డు తనకి వస్తే తన విలేజ్కి రోడ్లు లైట్లు వస్తాయని తను ఆ అవార్డుని అడుగుతుంటాడు. 1952లో ఒలింపిక్స్లో బ్రోంజ్ మెడల్ తీసుకుని వచ్చిన కేడీ జాదవ్కి 2000 అర్జున అవార్డు ఇచ్చింటారు. ఆ అవార్డుని తనకి ఇవ్వడం వల్ల తన విలేజ్ రూపురేఖలే మారిపోయింటాయి. అందుకే మురళీకాంత్ ఎన్ని సంవత్సరాలు ఆ అవార్డు కోసం వెయిట్ చేసి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింటాడు. ఇన్స్పెక్టర్ సచిన్ మురళీకాంత్ గారు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు అని తెలుసుకొని మీ స్టోరీ చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మురళీకాంత్ మాట్లాడుతూ తన స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ స్టోరీ 1952లో స్టార్ట్ అవుతుంది. మురళీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి మహారాష్ట్రలో ఉన్న ఒక చిన్న విలేజ్లో జీవిస్తూ ఉంటాడు. మురళీకాంత్ వాళ్ళ అమ్మ నాన్నకి మొత్తం 6 మంది పిల్లలు. వాళ్ళల్లో మురళీకాంత్ రెండోవాడు. పెద్దోడి పేరు జగన్నాథ్. కేడీ జాదవ్ అదే సంవత్సరంలో ఒలింపిక్స్లో బ్రోంజ్ మెడల్ గెలిచి వాళ్ళ ఊరికి వస్తాడు. దానికి ఊరి వాళ్ళందరూ తనని భుజాల మీద మోస్తూ ఘన స్వాగతం పలుకుతారు. జగన్నాథ్ మురళీకాంత్ను పిలుచుకొని వెళ్ళి ఆ సెలబ్రేషన్స్ని చూపిస్తాడు. దాన్ని చూసిన మురళీకాంత్ ఇండియా కోసం మెడల్ గెలిస్తే ఇంత మర్యాదిస్తారా అని, ఇండియా కోసం ఎవ్వరు ఇంతవరకు చేయని విధంగా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకొని రావాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఒకరోజు స్కూల్లో ఉన్న టీచర్ పిల్లలతో మాట్లాడుతూ, మీ డ్రీమ్స్ ఏంటో చెప్పండి అంటాడు. అప్పుడు పిల్లలందరూ నేను డాక్టర్ అవుతా, నేను సోల్జర్ అవుతా అంటారు. కానీ మురళీకాంత్ మాత్రం నేను ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకుని వస్తా అంటాడు. అది విన్న పిల్లలందరూ గట్టిగా నవ్వుతూ, నువ్వు ఛాంపియన్ కాదురా, చందు ఛాంపియన్ అంటారు. చందు ఛాంపియన్ అంటే ఏమీ చేత కాని ఒక లూజర్ అని. మురళీకాంత్ తన డ్రీమ్ గురించి చెప్పినప్పుడు ఊరి పెద్ద జమీందారు కొడుకు అదే పనిగా నవ్వుతాడు. దానికి మురళీకాంత్ కోపం వచ్చి తనతో గొడవ పడతాడు. జగన్నాథ్ గొడవను ఆపి, అందరూ అలాగే మాట్లాడతారా, నిన్ను చందు అని పిలవకుండా ఉండేందుకు నువ్వు ఇంతవరకు ఏం సాధించావు? ఏదో ఒకటి సాధించి వాళ్ళందరికీ చూపించు, అప్పుడే వాళ్ళందరూ నిన్ను చందు అని పిలవడం మానేస్తారు అంటాడు. మురళీకాంత్కి వాళ్ళన్న చెప్పింది నిజమే అనిపించి ఏదో ఒకటి సాధించే వరకు మాట్లాడకూడదు అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. మురళీకాంత్ వాళ్ళ ఊరిలో గణపత్ అనే ఒకతను పైల్వాన్స్ని రెడీ చేస్తూ ఉంటాడు. అందుకు జగన్నాథ్ మురళీకాంత్ని గణపత్ దగ్గరికి పంపిస్తాడు. గణపత్ మురళీకాంత్కి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వకుండా తనతో అన్ని పనులు చేపించుకుంటూ ఉంటాడు. అయినా తను పైల్వాన్స్ ఆడే ఆట చూస్తూ కుస్తీ నేర్చుకుంటాడు. కొన్ని సంవత్సరాలు అలా గడిచి మురళీకాంత్ పెద్దవాడవుతాడు. ఒకరోజు గణపత్ పైల్వాన్స్తో మాట్లాడుతూ, పక్కూరు జమీందారు మా బావ, తన కొడుకు కూడా ఒక పైల్వానే, అందుకే తను కుస్తీ పోటీలు పెడుతున్నాడు. మీలో ఒకరు తన కొడుకుతో పోటీపడి తనతో ఓడిపోవాలి. అలా చేస్తే మా బావ హ్యాపీ, నేను హ్యాపీ అంటాడు. దానికి పైల్వాన్స్ అందరూ మేము కావాలని ఓడిపోము అంటూ మురళీకాంత్ని ఆడించండి, తనకైతే కుస్తీ గురించి ఏం తెలీదు అంటారు. గణపత్కి నిజమే కదా అనిపించి తనతో కుస్తీ ఆడించేందుకు ఒప్పిస్తాడు. మురళీకాంత్ స్కూల్ స్టేజ్ దాటిపోయి చాలా సంవత్సరాలు అయింటుంది. కానీ తను ఇప్పటికీ స్కూల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూనే ఉంటాడు. మురళీకాంత్ వల్ల నాన్న తన కుస్తీ పోటీ గురించి తెలుసుకొని ఈరోజు రిజల్ట్స్ వాటిని చూసుకోకుండా కుస్తీ పోటీలు ఏంటి అని తనని కొట్టి, నువ్వు స్కూల్ ఎగ్జామ్స్లో పాస్ అయితే కుస్తీ పోటీలకు వెళ్ళు, లేదంటే నేను చెప్పిందే చెయ్యాలి అని తనని స్కూల్ దగ్గరికి లాక్కొని వెళ్తాడు. మురళీకాంత్ స్కూల్లోకి వెళ్ళి రిజల్ట్స్ వస్తే మళ్ళీ ఫెయిల్ అయింటాడు. అందుకు తను వాళ్ళ నాన్నకు తెలియకుండా కుస్తీ పోటీలకు పారిపోయి వస్తాడు. మురళీకాంత్ కుస్తీ పడుతున్నప్పుడు అందరూ తనని చందు చందు అని పిలుస్తుంటారు. మురళీకాంత్ తన అవమానాలు మొత్తం ఒకసారిగా గుర్తు చేసుకొని నేను చందు కాదు ఛాంపియన్ అని గట్టిగా అరుస్తూ కుస్తీ బాగా పట్టి జమీందార్ కొడుకుని ఓడిస్తాడు. అది చూసిన అందరూ షాక్ అయిపోయి తనని బాగా మెచ్చుకుంటారు. తను ఇంత బాగా కుస్తీ పడతాడు అని గణపతి ఊహించలేకపోయింటాడు. తను కుస్తీ బాగా పట్టేసరికి పైల్వాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ జమీందార్ మాత్రం కోపంగా ఫీల్ అయ్యి వాళ్ళు నా కొడుకుని ఓడించడం కోసమే ఒక మంచి పైల్వాన్ని తీసుకుని వచ్చారు అని తన మనుషులందరినీ రెచ్చగొడతాడు. దానికి వాళ్ళందరూ మురళీకాంత్ని కొట్టేకి వస్తారు. జగన్నాథ్ అలాగే పైల్వాన్స్ అందరూ వాళ్ళని ఆపి మురళీకాంత్ని ఇక్కడి నుంచి పారిపోమంటారు.
మురళీకాంత్ జమీందార్ మనుషుల దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు జర్నల్ సింగ్ తనని ట్రైన్లోకి లాక్కొని తనని కాపాడతాడు. జర్నల్ సింగ్ మురళీకాంత్ గురించి మొత్తం తెలుసుకొని మిలిటరీలో జాయిన్ అవ్వు, అక్కడ చాలా స్పోర్ట్స్ ఉంటాయి, నువ్వు అక్కడి నుంచి కూడా ఒలింపిక్స్కి వెళ్ళొచ్చు అంటాడు. దానికి మురళి బాగా ఆలోచించి నేను ఒలింపిక్స్ వరకు వెళ్ళాలి అంటే మిలిటరీ ఒకటే దారి అని మిలిటరీలో జాయిన్ అవుదామని ఫిక్స్ అవుతాడు. జర్నల్ సింగ్ కూడా ఒక ప్రొఫెషనల్ బాక్సర్. ఇద్దరూ కలిసి మిలిటరీ సెలక్షన్స్కి వెళ్ళి మిలిటరీలో సెలెక్ట్ అవుతారు. మిలిటరీ మేజర్ ఉత్తమ్ సెలెక్ట్ అయిన అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం సికింద్రాబాద్లో ఉన్న ఈఎంఈ సెంటర్కి పిలుచుకొని వస్తాడు. ట్రైనింగ్లో రోజులు గడిచే కొద్దీ మురళీకాంత్ జర్నల్ సింగ్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఒకరోజు క్యాంపులో తనతో పాటు ట్రైనింగ్ తీసుకునే ఒకడు మురళీకాంత్ డ్రీమ్ గురించి తెలుసుకొని నవ్వుతాడు. దానికి మురళీకాంత్ కోపం వచ్చి ఎందుకురా నవ్వుతున్నావని వాడి మీద గొడవకు వెళ్తాడు. దాన్ని మేజర్ ఉత్తమ్ చూసి మురళీకాంత్కి పనిష్మెంట్ ఇస్తాడు. మురళీకాంత్ ఎందుకు గొడవ పడ్డాడో మేజర్ ఉత్తమ్కి చెప్తూ తన డ్రీమ్ గురించి చెప్తాడు. మేజర్ ఉత్తమ్ మురళీకాంత్లో ఉన్న పట్టుదల గమనించి రేపు బాక్సింగ్ స్టేడియంకి వెళ్ళి బాక్సింగ్ కోచ్ అలీని కలువు అంటాడు. అలీ మురళీకాంత్కి బాక్సింగ్ రాదు అని తెలుసుకొని నీలాంటి వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వను అంటాడు. కానీ మురళీకాంత్ ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగేసరికి అలీ తనకి ఛాన్స్ ఇస్తాడు. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలి అని మురళీకాంత్కి ఉన్న ఆశ తను బాక్సింగ్ నేర్చుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది. మురళీకాంత్ నేర్చుకునే స్పీడ్ చూసి అలీ షాక్ అయిపోతాడు. నేషనల్ లెవెల్ గేమ్స్లో మురళీకాంత్ జర్నల్ సింగ్ ఇద్దరు బాగా ఆడతారు. మురళీకాంత్ అయితే ఏకంగా ఫస్ట్ ప్లేస్లో ఉండి గోల్డ్ మెడల్ కూడా సాధిస్తాడు. ఇప్పుడు మురళీకాంత్కి ఉన్న ఆశే ఒకప్పుడు కోచ్ అలీకి కూడా ఉండేది. కానీ తను కొన్ని కారణాల వల్ల ఒలింపిక్స్లో మెడల్ సాధించలేకపోయింటాడు. కానీ ఇప్పుడు మురళీకాంత్ను చూస్తుంటే తనకు ఆశ మళ్ళీ వస్తుంటుంది. అందుకు తనతో ఒలింపిక్స్లో మెడల్ కొట్టించి తన ఆశను కూడా నెరవేర్చుకోవాలి అనుకుంటాడు. 1964లో ఇంటర్నేషనల్ మిలిటరీ గేమ్స్ జరుగుతాయి. ప్రపంచంలో ఉన్న మిలిటరీ వాళ్ళందరూ ఈ గేమ్స్కి వస్తారు. కోచ్ అలీ తన ఛాంపియన్స్ అయిన జర్నల్ సింగ్ని మురళీకాంత్ని పిలుచుకొని గేమ్స్ జరుగుతున్న టోక్యోకి వస్తాడు. జర్నల్ సింగ్ మురళీకాంత్ ఇద్దరు మొదటిసారి బయట ప్రపంచాన్ని చూస్తూ చాలా సంతోషపడతారు. నయనతార తను ఒక జర్నలిస్ట్. ఈ మిలిటరీ గేమ్స్ గురించి తనే న్యూస్ రాస్తూ ఉంటుంది. మురళీకాంత్ తనను చూసిన వెంటనే ప్రేమలో పడిపోతాడు. సుల్తాన్ తనే లాస్ట్ 4 years నుంచి ఇంటర్నేషనల్ గేమ్స్లో ఛాంపియన్. అలీ తన గేమ్ స్టైల్ మొత్తం అబ్జర్వ్ చేసి మురళీకాంత్తో నీకు నీ కళ్ళకి మధ్య ఉంది వీడొక్కడే, నువ్వు ఈ ఇంటర్నేషనల్ గేమ్స్లో ఛాంపియన్గా గెలిస్తే ఒలింపిక్ గేమ్స్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అంటాడు. నయనతార సుల్తాన్ గేమ్ని అలాగే చూస్తూ ఉండిపోతుంటుంది. దాన్ని మురళీకాంత్ గమనించి నయనతార నన్నే చూసేలా చేసుకోవాలి అనుకుంటాడు. అందుకు తను బాక్సింగ్లో వరుసగా 3 నాకౌట్ చేసి ఓడిస్తాడు. దానివల్ల తన ఫోటో పేపర్లో కూడా వస్తుంది. నయనతార ఆ న్యూస్ చూసి మురళీకాంత్ని వచ్చి మాట్లాడిస్తుంది. దానికి మురళీకాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జర్నల్ సింగ్ బాగా ఆడి క్వార్టర్ ఫైనల్స్ వరకు వస్తాడు. కానీ క్వార్టర్ ఫైనల్స్లో సుల్తాన్ చేతిలో చాలా దారుణంగా ఓడిపోతాడు. దీనికి తోడు నయనతార కూడా ఎప్పుడూ సుల్తాన్ దగ్గరే ఉంటుంది. మురళీకాంత్ దాన్ని చూసి అస్సలు తట్టుకోలేకపోతాడు. సెమీఫైనల్లో మురళీకాంత్కి సుల్తాన్కి మ్యాచ్ పడుతుంది. ఫస్ట్ రౌండ్లో మురళీకాంత్ ఆవేశంగా ఆడి సుల్తాన్ చేతిలో దెబ్బలు తింటాడు. అలీ తనని కంట్రోల్ చేసి ఆవేశం పనికిరాదు, ఆలోచించి ఆడు అంటాడు. దానికి తను సెకండ్ రౌండ్లో కూల్గా ఆడి సుల్తాన్ని ఘోరంగా ఓడిస్తాడు. మురళీకాంత్ మ్యాచ్ మధ్యలో నయనతారని చూడడం అలీ గమనిస్తాడు. నయనతార మురళీకాంత్ని ఇంటర్వ్యూ చేయాలి అని తనని స్టూడియోకి పిలుస్తుంది. అలీ ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు అని చెప్పినా మురళీకాంత్ జర్నల్ సింగ్ ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్తారు. మురళీకాంత్ ఫైనల్ మ్యాచ్ ఆడబోయేది యుగాండా మిలిటరీ బాక్సర్తో. అలీ ఆ బాక్సర్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తనలో ఒక చిన్న లోపం కూడా ఉండదు. దానికి అలీ మురళీకాంత్తో మాట్లాడుతూ నువ్వు మ్యాచ్ మొత్తంలో 1 సెకండ్ కళ్ళు తిప్పినా మ్యాచ్లో ఓడిపోతావని వార్నింగ్ ఇస్తాడు. ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో మురళీకాంత్ బాగా ఆడుతూ యుగాండా బాక్సర్కి మంచి పోటీ ఇస్తాడు. కానీ మ్యాచ్ మధ్యలో 1 సెకండ్ నయనతారని చూడడం వల్ల మ్యాచ్లో ఓడిపోయి ఒలింపిక్స్కి వెళ్లే దారి చేతులారా పోగొట్టుకుంటాడు. నయనతార మురళీకాంత్ గురించి పట్టించుకోకుండా గెలిచిన ఛాంపియన్ని ఫోటోలు తీపిస్తూ తన జాబ్ని తను పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఉంటుంది. దాన్ని మురళీకాంత్ గమనించి రియాలిటీలోకి వస్తాడు. గేమ్స్ అయిపోయి ఇండియాకి వచ్చిన తర్వాత అలీ మురళీకాంత్తో మాట్లాడడం మానేస్తాడు. ఆ తర్వాత అందరికీ కాశ్మీర్లో పోస్టింగ్ ఇస్తారు. 1965లో మురళీకాంత్ ఏషియన్ గేమ్స్కి సెలెక్ట్ అవుతాడు. తను అక్కడ గెలిచిన ఒలింపిక్స్కి వెళ్ళొచ్చు. ఈ విషయం మురళీకాంత్ జర్నల్ సింగ్ తెలుసుకొని చాలా సంతోషపడతారు. కానీ అలీ నేను నీకు ట్రైనింగ్ ఇవ్వను అంటూ నేను నీ ద్వారా నా ఆశను నెరవేర్చుకోవచ్చు అనుకున్నా, కానీ నువ్వు నేను చేసిన తప్పే చేసి ఇంటర్నేషనల్ గేమ్స్లో ఓడిపోయావంటాడు. అప్పుడే కొంతమంది టెర్రరిస్టులు మురళీకాంత్ ఉన్న క్యాంప్ మీద దాడి చేస్తారు. ఆ అటాక్లో జర్నల్ సింగ్ చనిపోతాడు. మురళీకాంత్ బాడీలో అయితే 9 బుల్లెట్లు దిగి తను కోమాలోకి వెళ్ళిపోతాడు. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మురళీకాంత్ కోమా నుంచి బయటికి వస్తాడు. కానీ తన కాళ్ళు 2 ప్యారలైజ్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే తన బాడీలో ఇంకో బుల్లెట్ అలాగే ఉంటుంది.
దానివల్లే తన కాళ్ళు 2 పనిచేయవు. దానికి మురళీకాంత్ చాలా బాధపడతాడు. మిలిటరీ ఆఫీసర్లు తనకు ధైర్యం చెప్పి తనని మళ్ళీ నార్మల్గా చేయడం కోసం బాంబేలో ఉన్న ఒక బెస్ట్ హాస్పిటల్కి పంపిస్తారు. ఆ హాస్పిటల్లో ఉన్న అందరూ మిలిటరీలో పనిచేసిన వాళ్ళే. మురళీకాంత్ వాళ్ళతో ఉన్నప్పుడు తన బాధలు మొత్తం మర్చిపోతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. డాక్టర్స్ మురళీకాంత్కి ఆపరేషన్ చేస్తున్నప్పుడు మిలిటరీ ఆఫీసర్లు మురళీకాంత్ వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని తన దగ్గరికి పిలుచుకొని వస్తారు. కానీ మురళీకాంత్ ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. డాక్టర్లు తన బుల్లెట్ని బయటికి తీయలేకపోతారు. ఎందుకంటే ఆ బుల్లెట్ని బయటికి తీస్తే తను పూర్తిగా ప్యారలైజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు తనకి ఇంకా కాళ్ళు రావు అని మురళీకాంత్ అలాగే తన ఫ్యామిలీ వాళ్ళు చాలా బాధపడతారు. మురళీకాంత్ వాళ్ళ అమ్మ మురళీకాంత్ ఇంటికి పిలుచుకొని వెళ్ళాలి అనుకుంటుంది. మురళీకాంత్ కూడా ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ జగన్నాథ్ తనతో ఒంటరిగా మాట్లాడుతూ ఇంట్లో పరిస్థితి అంత బాగలేదు. నువ్వు ఈ సిచ్యువేషన్లో ఇంటికి వస్తే నీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. అదే నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను చూసుకునేకి చాలామంది ఉంటారు అని చెప్తాడు. దానికి మురళీకాంత్ చాలా బాధపడతాడు. కానీ వాళ్ళ అన్న చెప్పింది కూడా నిజమే అని అక్కడే ఉండిపోతాడు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. మురళీకాంత్ స్టోరీ వింటున్న ఇన్స్పెక్టర్ సచిన్ అలాగే కానిస్టేబుల్స్ చాలా బాధపడుతూ ఉంటారు. ఒక ఖైదీని కోర్టుకి తీసుకుని వెళ్ళే టైం అవుతుంటే సచిన్ ఆ ఖైదీని పిలుచుకొని కోర్టుకి వెళ్తాడు. దాంతో మురళీకాంత్ మిగతా స్టోరీ చెప్పకుండా ఊరికి వచ్చేస్తాడు. మురళీకాంత్ వాళ్ళ పేరెంట్స్ని ఊరికి పంపించేసి తను అదే హాస్పిటల్లో ఉండడం స్టార్ట్ చేస్తాడు. రోజులు గడుస్తూ వస్తాయి. తను ఏదో బతుకుతున్నా అన్నట్టు ఆ హాస్పిటల్లో జీవిస్తూ ఉంటాడు. తనకి తన జీవితం మీద విరక్తి వచ్చి తను పుట్టినరోజు చనిపోదామని చాలా స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేస్తాడు. కానీ చావడు. అప్పుడు తనలో తానే మాట్లాడుకుంటూ నేను చనిపోదామనుకున్న దేవుడు నన్ను బతికిస్తున్నాడు అంటే నేను ఈ ప్రపంచంలో చేయాల్సింది ఏదో ఉంది అని అర్థం చేసుకుంటాడు. తను బాగా ఆలోచించి స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనుకుంటాడు. కానీ తను ఎంత కష్టపడినా నేర్చుకోలేకపోతాడు. ఒకరోజు మురళీకాంత్ని కలిసేకి ఒకరు వస్తారు. ఆయన మరెవరో కాదు, కోచ్ అలీ. ఇద్దరు చాలా సంవత్సరాల తర్వాత ఒకరినొకరు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొన్ని సంవత్సరాల క్రితం మురళీకాంత్ నాకు మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పింటాడు కదా, దానికి అలీ ఇప్పుడు తనకి ట్రైనింగ్ ఇద్దామని తన దగ్గరికి వచ్చింటాడు. మురళీకాంత్ ఈ విషయం తెలుసుకొని నాకు కాళ్ళు సరిగ్గా పనిచేయవు, నేనేం పని చేయలేను అంటాడు. దానికి అలీ మురళీకాంత్ని మోటివేట్ చేసి నువ్వు ఇప్పటికీ నీ కల నెరవేర్చుకోవచ్చు. ఒలింపిక్ గేమ్స్ లాగే పారాలింపిక్ గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ నీలాంటి వాళ్ళ కోసమే. ఆ గేమ్స్ ఒలింపిక్ గేమ్స్తో సమానం అంటూ నిన్ను స్విమ్మింగ్ కాంపిటీషన్ కోసం రెడీ చేయాలనుకుంటున్నా అంటాడు. మురళీకాంత్ నా కళ నెరవేర్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యి స్విమ్మింగ్ కాంపిటీషన్ కోసం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. అలీ తనకి సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇచ్చి స్విమ్మింగ్ కాంపిటీషన్కి రెడీ చేస్తాడు. రోజు రోజుకి మురళీకాంత్కి నేను కాంపిటీషన్లో గెలుస్తా అనే కాన్ఫిడెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. 1972లో మురళీకాంత్ పారాలింపిక్ గేమ్స్కి సెలెక్ట్ అవుతాడు. అందుకల్లి తనని పిలుచుకొని గేమ్స్ జరుగుతున్న జర్మనీకి వస్తాడు. కానీ గేమ్స్ జరిగే ఒకరోజు ముందు టెర్రరిస్ట్ అటాక్ జరిగి పారాలింపిక్ గేమ్స్ని పోస్ట్ పోన్ చేస్తారు. దానికి మురళీకాంత్ చాలా బాధపడతాడు. కానీ కొన్ని రోజులకి మళ్ళీ పారాలింపిక్ గేమ్స్ని అరేంజ్ చేస్తారు. మురళీకాంత్ తనలాగే ఉండే చాలామందితో పోటీపడి ఫైనల్స్కి చేరుకుంటాడు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ మురళీకాంత్ గెలవాలి అని చాలా గట్టిగా కోరుకుంటూ ఉంటారు. మురళీకాంత్ ఫ్యామిలీ వాళ్ళు ఈ విషయం తెలుసుకొని చాలా సంతోషపడతారు. ఫైనల్ కాంపిటీషన్లో కూడా మురళీకాంతే గెలుస్తాడు. కానీ ఎవరు ఊహించని విధంగా వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసి 50 మీటర్ కాంపిటీషన్ని 37.33 సెకండ్స్లో కంప్లీట్ చేసింటాడు. మురళీకాంత్ విన్ అయ్యేసరికి తనతో ఉన్న అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ముఖ్యంగా కోచ్ అలీ. ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. ఇన్స్పెక్టర్ సచిన్ మురళీకాంత్ కోసం ఏదో ఒకటి చేయాలి అని తన గురించి ఒక రిపోర్టర్ చెప్తాడు. మురళీకాంత్ ఈ గవర్నమెంట్ ఏమీ చేయదు అని అర్థం చేసుకొని తన సొంత డబ్బులతో ఊర్లో రోడ్లు వేపిస్తూ ఉంటే ఊర్లో ఉన్న అందరూ తనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. రిపోర్టర్ మురళీకాంత్ గురించి తెలుసుకొని తన గురించి అందరికీ తెలియాలి అని తన గురించి పేపర్లు రాస్తుంది. అందరూ మురళీకాంత్ గురించి తెలుసుకొని తనకి సపోర్ట్ చేస్తారు. గవర్నమెంట్ కూడా మురళీకాంత్ గురించి తెలుసుకొని తను ఈ దేశానికి చేసిన దానికి అర్జున అవార్డు ఇవ్వకుండా పద్మశ్రీ ఇస్తుంది. దానికి మురళీకాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన అవార్డు తీసుకొని తిరిగి ఊరికి వస్తున్నప్పుడు అందరూ తనకి ఘన స్వాగతం పలుకుతారు. మురళీకాంత్ గారు ఇప్పటిదాకా నేషనల్ లెవెల్లో 44 మెడల్స్ని, ఇంటర్నేషనల్ లెవెల్లో 12 మెడల్స్ని గెలిచారు. ఆయన 1972లో పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య పేరు ఉషా. వీళ్ళిద్దరికీ 5 పిల్లలు. ఆయన బాడీలో ఉన్న బుల్లెట్ ఇప్పటికీ ఆయన బాడీలో అలాగే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ చందు ఛాంపియన్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.